అనంతపురం జిల్లా అనంతపురంలో సమాచారం అందుకున్న ప్రజాబలం పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు రమావత్ చందు నాయక్ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి రమావత్ చందు నాయక్ అక్కడికి చేరుకున్నారు. అనంతరం చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ దుర్గేష్ ను రమావత్ చందు నాయక్ వివరణ అడగగా అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఆర్ఐఓ శ్రీ చైతన్య కళాశాల కాలేజీ నిర్వహించుకోవచ్చు అని ఆర్ఐఓ మొబైల్ SMS ద్వారా తెలపడంతో చైతన్య కళాశాల క్లాసులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ దుర్గేష్ తన మొబైల్ SMS ద్వారా ప్రజాబలం విద్యార్థి సంఘం అధ్యక్షులు రమావత్ చందు నాయక్ తెలియజేశారు. కానీ ఈ రోజు కళాశాల నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించినట్లే అని, గతంలో కూడా అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ నుండి స్పందన లేకపోవడం, ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకపోవడం ఇలాంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని, సమాచారం తెలుసుకోవడానికి కూడా ఆర్ఐఓ ఫోన్ చేస్తే ఫోన్ కాల్ కూడా స్పందించారు అని, కానీ ఇప్పటికైనా జిల్లా ఆర్ఐఓ స్పందించి ప్రతి నెల 2వ శనివారం రోజున క్రమం తప్పకుండా కళాశాల విద్యార్థులకు, కళాశాల యాజమాన్యులకు 2వ శనివారం రోజున ప్రభుత్వ సెలవు దినం రోజు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ప్రజాబలం విద్యార్థి సంఘం అధ్యక్షులు రమావత్ చందు నాయక్ ఏపీ న్యూస్ అభయం ప్రజల కోసం మీడియా న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడారు. 2వ శనివారం అందులో భాగంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏమాత్రం కూడా ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ను నిబంధనలు పాటించుకోకుండా ఆ రూల్స్ వ్యతిరేకంగా ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చైతన్య కాలేజ్ నిర్వహించడం ఇది చాలా దారుణం అని చెప్పేసి కూడా నేను ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. అలాగే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇలా 2వ శనివారం అయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ దగ్గర వెళ్ళి అడిగితే, సార్ ఇక్కడ ఇవాళ సెకండ్ సాటర్డే కదా, ఎందుకు ఇలా నిర్వహిస్తున్నారు కాలేజీ అని చెప్తే, మాకు ఏం సంబంధం లేదు బ్రో, మాకు ఆర్ఐ గారు పర్మిషన్ ఇచ్చారు, అందుకు మేము కాలేజీ నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్ఐఓ గారిని మేము కూడా ఒకటే అడుగుతున్నాం, సార్ మీరు 2వ శనివారం ప్రభుత్వ దినం అని చెప్పేసి అందరికీ తెలుసు, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మీరు కాలేజీని నిర్వహించమని చెప్పి ఎలా ఆర్డర్ ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఆర్ఐఓ సార్ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి నిబంధనల విరుద్ధంగా పనిచేస్తే మీరు రాబోయే భవిష్యత్తులో కూడా చాలా తీవ్రంగా పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆర్ఐఓ సార్ కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే చైతన్య కాలేజే కాదు, మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలేనేమి, కార్పొరేట్ విద్యా సంస్థలేనేమి 2వ శనివారం అనేది కూడా ఇంత కూడా బాధ్యత లేకోకుండా వాకలు వేసుకొని బయట బీగాలు వేసుకుని లోపల క్లాస్ నిర్వహించడం ఎంతవరకు న్యాయమని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, సార్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ సార్ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఓకేనా.